For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా పెంచాలి అన్నది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి అండ్ గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు. మరి వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, సూపర్ ఫైన్. సో ఈరోజు ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ని ఎలా పెంచుకోవాలి మేడం? ప్రతి ఒక్క కపుల్కి పుట్టబోయే బిడ్డ చాలా హ్యాపీగా, సెకండ్ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా ఉండాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అది పుట్టిన తర్వాత మనం ఫుడ్ ఏం తినిపిస్తామనే దానికంటే కూడా ప్రెగ్నెంట్ మదర్గా ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ గోయింగ్ టు నరిష్ ద బేబీస్ బ్రెయిన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వెయిట్ 3.5 kgs ఉందనుకోండి, మనం అన్ని కార్బోహైడ్రేట్స్ అవన్నీ ఇవన్నీ చాలా పెడతాం, అంటే ఓవరాల్ బేబీ గ్రోత్ కోసం. బట్ స్పెసిఫిక్గా బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమే ఫుడ్ ఉందంటే ఈరోజు అది మనం చేస్తున్న డిష్ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, సో షల్ వి స్టార్ట్ మ్యామ్? డెఫినెట్లీ. ఓకే, సో ఫస్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. చాలా సింపుల్గా మనకు అన్ని ఇంట్లో దొరికేటివే. మెయిన్గా దీంట్లో వాడుతున్నవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఒక మహత్వం ఏంటంటే దీంట్లో కావాల్సిన అన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాడుతున్నవి ఇవన్నీ సోక్ చేసుకున్నవన్నీ, నానబెట్టుకున్నవి ఒక 2 to 3 hours నానబెట్టుకోవాలి. డేట్స్, ఖర్జూరా, క్యాష్యూస్, అంజీర్, పిస్తా, బ్లాక్ రైజిన్స్, బాదాం. సో ఇవన్నీ ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని చాలా విధాలుగా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లాగా, లడ్డూ లాగా చేసి తీసుకోవచ్చు, మిల్క్ షేక్ లాగా తీసుకోవచ్చు, బనానా వేసి దాన్ని సపరేట్గా షేక్ లాగా చేసుకోవచ్చు. ఈరోజు మనం వితౌట్ యాడింగ్ మిల్క్ అండ్ బనానా, ఏ ఫ్రూట్స్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. నానబెట్టి తినడానికి చాలా కష్టపడతారు. అవునవును, నాలాంటి వాళ్ళు. సో మాలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అంటారా? ఖచ్చితంగా. సో ఏంటంటే రెగ్యులర్గా ఒకే రకమైన డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ లేచిన వెంటనే తినాలంటే కొంచెం బోర్ వస్తుంది జనరల్గా. సో అందుకోసం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో దీంట్లో ఏం చేసుకోవాలంటే ఈ బ్లాక్ రైజిన్స్ ఎందుకు ఇది వాడాలంటే దీంట్లో వచ్చేసి చాలా మనకి హిమోగ్లోబిన్ పెంచడానికి గల అన్ని విటమిన్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత క్యాష్యూస్. మన ప్రెగ్నెన్సీలో రక్తహీనత చాలా ఈజీగా వస్తుంటుంది, ఎవరికైనా హెచ్బి చాలా తక్కువ ఉంటుంది కదా. సో రెగ్యులర్గా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువనే మాట ఎప్పుడు రాకుండా ఎప్పుడు హిమోగ్లోబిన్ అట్లీస్ట్ 12-13 వరకు మెయింటైన్ చేయొచ్చు. అన్నీ యాడ్ చేసేయండి. ఓకే, లాస్ట్లో కొంచెం హనీ, వాటర్ తీసుకోండి, కొంచెం సరిపోతుంది, చాలు. ఓకే, ఆల్రెడీ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో మనం తీసుకున్న దాంట్లో కొన్ని స్వీట్గా ఉంటాయి కదా, డేట్స్, తర్వాత రైజిన్స్, అట్లాంటివి వేయకుండా తీసుకోవాలి. చాలా చాలు. నాకు చాలా వరకు అందరూ మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తారు. అవును, సో మిల్క్ లేకుండా ఈరోజు మనం చేస్తున్నాం. అవునవును. ఓకే, సో ఈ మిక్సీ చేసుకుని రెడీగా ఉన్న ఈ మిక్చర్ని సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ మన టేస్ట్కి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. మేడం ఇప్పుడు అలానే తాగాలా లేదా నార్మల్గా ఆల్మండ్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి మీద మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు? అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ దాంట్లో వేస్తాం కదా, నేను గార్నిషింగ్ ఏం వాడలేదు, కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో రెడీ అయిపోయింది. సో ఈ డ్రై ఫ్రూట్ షేక్ని ఎవ్రీడే తీసుకున్నా పర్లేదు. బట్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారనుకోండి ప్రెగ్నెన్సీలో, అప్పుడు మాత్రం మనం వేసుకున్న అన్ని స్వీట్ నట్స్ని కేర్ఫుల్గా కన్సంప్షన్ చేయాలి. ఎందుకంటే ఎక్సెసివ్గా స్వీట్ ఉన్నవి తీసుకుంటే ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంకా స్పైక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నాన్ డయాబెటిక్ ఉంటారు కదా ప్రెగ్నెన్సీలో, వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏం ఇష్యూస్ రావు. టేస్ట్ చేద్దాం మేడం. డెఫినెట్లీ. ఎవరైతే నాలాంటి వాళ్ళకి సోక్ చేసి ఇష్టం ఉండదు కదా, నాలాంటి వాళ్ళ కోసం ఈ డ్రింక్ ప్రిఫరబుల్ మోస్ట్లీ. సో ఇలా అయితే ఒక్కొక్కటి తినే కష్టం లేకుండా మొత్తం మిల్క్ షేక్ లాగా చాలా బాగుంది కదా. ఈ టైంలో తీసుకోవాలి మేడం మోస్ట్లీ. ప్రిఫరబుల్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మార్నింగ్ సిక్నెస్ ఉంది అనుకున్న వాళ్ళు మిడ్ మీల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మధ్యలో టైంలో తీసుకోవచ్చు. అదర్వైజ్ ఈవినింగ్ స్నాక్ లాగా అంటే మధ్యాహ్నం తిన్న లంచ్కి డిన్నర్కి మధ్య ఈవినింగ్ ఉంటుంది కదా 4 o'clock 5 o'clock ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం హై ప్రోటీన్ మిల్క్ షేక్ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్స్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇలాగే మీకు కూడా ప్రెగ్నెన్సీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే గర్భ సంస్కారి కోచ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ చంద్రలేఖ గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.